హలో హాయ్ ఫిలిం మోషన్ ఎస్వి దేవర అప్డేట్ చాలా చాలా రోజుల తర్వాత మాస్ డైలాగ్స్ అరవింద్ సమేతలో త్రివిక్రమ్ రాసిన పడ్డావా కనుకరిస్తానేమో వెంట పడ్డావా నరికేస్తావో బా. సో అరవింద్ సమేతల తర్వాత దేవరాలను ఇంత మాస్ డైలాగ్ త్రిబుల్ ఆర్ఆర్లో అంత స్కోప్ లేకుండే, కానీ దేవరాల మాత్రం కొరటాల శివ పెన్ను మాత్రం ఫైర్ ఫైర్ ఫైర్. సో చాలామంది ఫ్యాన్స్ అభిమానులు అందరూ ట్రైలర్ ఆచార్య లెక్క ఉంది, డౌటే అని చాలామంది చెప్పారు, చాలామంది అంటున్నారు కూడా. సో మనం ట్రైలర్ చూసి సినిమాని జడ్జ్ చేయకూడదు, ఎందుకంటే రేపు అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ ట్రైలర్ చూసి నెగిటివ్ స్ప్రెడ్ చేయకూడదు. ఈ 6 ఇయర్లో త్రిబుల్ ఆర్ఆర్ దేవర్ పార్ట్ 1 రెండే సినిమాలు లాంగ్ గ్యాప్ తర్వాత. సో నేనైతే వెరీ ఇంట్రెస్టింగ్ సెప్టెంబర్ 27 వెరీ ఈగర్గా వెయిట్ చేస్తున్నా దేవర మూవీ కోసం. ఈసారి థియేటర్లో గోల కాలర్ ప్రతి అభిమాని కాలర్ ఎగరేసేలా ఈ సినిమా ఉంటుంది. సో నిన్న రాత్రి సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయింది. అసలు మామూలుగా లేదు ఆ విజువల్స్. ఎన్టీఆర్ డైలాగులు మాత్రం మాస్ 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 మాస్. నిన్న రాత్రి నాకు చెడ్డ కల వచ్చింది జోగులా అని ఎన్టీఆర్ ఇంట్రడక్షన్లోనే డైలాగ్ ఉంటుంది. నాకు తెలిసి జోగులా అంటే శ్రీకాంత్తో మరి ఎవరో, అంటే ఆ రక్తపాతం పారినట్టు కళ వస్తుంది మన దేవరాకి. మీరు ఇంట్రడక్షన్లో చూసుకుంటే ట్రైలర్ 2లా మొత్తం సముద్రంలో ఎరుపుగా ఉంటుంది. ఎందుకంటే నాకు నిన్న రాత్రి చెడ్డ కళ వచ్చింది ఓగులా అని మనకు డైలాగులు మాత్రం మామూలుగా లేవు. ఆ సముద్రం మళ్ళీ ఎర్రగా మారి నిజంగా ఎర్ర సముద్రంలా మారింది. సో ఆ సముద్రం మళ్ళీ ఎర్రగా మారింది అంటే ఈ రెండోసారి అన్నమాట. సో నిజంగా ఎర్రగా సముద్రంగా మారిందంటే దేవర చంపేస్తాడు, విలన్స్ని చంపేశాడని అర్థం. కానీ ఇందులో దేవర కొడుకు వర మా చిన్న ఎన్టీఆర్ అతని కళ వస్తుంది, మెలకు వస్తుంది. ట్రైలర్లో చూసుకుంటే ఆ డైలాగ్ తర్వాత తనకు మెలకు వస్తుంది. సో వరకి ఈ కళ రావచ్చు. భయం యొక్క కథ తెలుసుకోవాలంటే దేవర కథ వినండి అని మాకు ట్రైలర్ చూపించారు. ఆ విజువల్స్, ఆ ఫైట్, సముద్రంలో సీన్స్ అని నెక్స్ట్ లెవెల్ అంటే. కానీ దేవర మాత్రం అప్పటి సముద్రాన్ని దేవర పాలిస్తున్నాడు. పర్వతం మీద మరో దేవరాన్ని సృష్టిస్తే అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు బైరా అనే డైలాగ్, ఒక నెక్స్ట్ లెవెల్ ఫైట్ సీన్స్ అది. అందుకే అంత మాసివ్ కొరటాల శివ. అనిరుద్ధి మ్యూజిక్ సూపర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. రాబోయే కాలం చాలా ప్రోత్సాహకరంగా లేదు దేవరా. ఆలోచించు. మీరు మీ స్వతంత్రంగా పిలిచే వ్యక్తులు వ్యక్తపరిచాడు. తొక్కాలి, సముద్రాన్ని పాలించండి. కానీ డైలాగ్స్ మాత్రం అద్భుతం. ఇందులో సొరసాప గురించి చాలా లోతుగా తీసుకెళ్లారు. సముద్రంలో తప్పకుండా సొరచాపతో ఫైట్స్ కానీ, ఆ అస్థి పంజరాలు సముద్రంలో దేవర చంపిన అస్థిపరం, నాకు తెలిసి వాళ్ళ తండ్రి మాత్రమే దేవర చంపిన ఆ అస్థి పంజర సముద్రంలో ఉన్నాయి. వాటికి తాడు బండలు కట్టి ఉంటాయి. మీరు విజువల్లో చూస్తే మీకు కనబడుతుంది. ట్రైలర్లో డీటెయిలింగ్ చాలా బాగున్నాయి. నాకు తెలిసి బైరయ్య ఒకరిని చంపంగా మన దేవర అడ్డుపడతాడు. సో అక్కడి నుంచి ఫైటింగ్ స్టార్ట్. అదేటో మనకు ట్రైలర్లో చూపించారు. అరవింద్ సమేత తర్వాత ఈ సినిమానే మాస్ మసాలా సినిమా. థియేటర్లు దుమ్ము రేగిపోవాలంతే. సరే ఎన్టీఆర్ మాత్రం ఫ్లాప్ అయినా కూడా సినిమాకి ఎలాంటి ప్రభావం చూపదు. కానీ హిట్ అయితే మాత్రం, బ్లాక్ బస్టర్ అయితే మాత్రం కలెక్షన్ ఎవ్వడూ ఆపలేరు. మన ఎన్టీఆర్